హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? హారిక. హారిక గారు, అండ్ మీకు ఇష్టమైన హీరో? పవన్ కళ్యాణ్. ఓకే, ఎందుకు, వై, రీజన్ ఏంటి? యాక్చువల్లీ సినిమాస్ నుంచి అంటే నాకు చాలా ఇష్టం, అండ్ యాజ్ ఎ పొలిటీషియన్ కూడా నాకు చాలా ఇష్టం. ఎక్కువ సార్లు పొలిటీషియన్ ఇష్టమా లేదంటే సినిమాలో? మూవీస్లోనే. ఓకే, కళ్యాణ్ గారిని చూస్తే మీకు గుర్తుకొచ్చేది ఏంటి? ఫస్ట్ అండ్ ఆయన కొటేషన్స్ బాగా చెప్తారు ఒకరి గురించి, స్టూడెంట్స్ అండ్ ఈ చూసుకోవడం అన్నీ బాగా చేస్తారు ఆయన. ఆయన ఫ్యామిలీ కన్నా ప్రజల్ని ఎక్కువ చూసుకుంటున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎలా అనిపిస్తుంది? మేమైతే ప్రౌడ్గానే ఫీల్ అవుతాం, మై ఫ్యాన్స్ కదా, ఆ మాత్రం ఉంటుంది. ఓకే, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు కళ్యాణ్ గారు. నిలబెట్టుకుంటున్నారు కదా, చూస్తున్నాం కదా ఆల్రెడీ. కళ్యాణ్ గారిలో మీకు పర్సనల్గా నచ్చే క్వాలిటీ ఏంటి? పర్సనల్గా అలాంటివి ఏం లేవు. ఓకే, సో కళ్యాణ్ గారి వీడియో చూస్తుంటే మీరు ఆయనకి ఏం చెప్తారు? ఏం చెప్తా అంటే పర్టికులర్గా ఏం లేదు, అండ్ జస్ట్ స్టూడెంట్స్కి కొంచెం న్యాయం చేస్తే మాకు అదే కొంచెం ఎక్కువ. ఓకే, సినిమా పరంగా సినిమాలు చేయండి సార్ అని ఏం చెప్పరా? సినిమా లవర్ కదా మీరు. సినిమా లవర్కి ఆల్రెడీ వస్తుంది కదా మూవీ, అది హిట్ అయ్యి సూపర్ హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ అయితే చాలు మాకు. ఓకే, వింటేజ్ మూవీస్లో మన కళ్యాణ్ గారివి ఏ సినిమాలు అంటే బాగా ఇష్టం మీకు? యాక్చువల్ నేను ఫస్ట్ మూవీ నాకు చాలా ఇష్టం, తొలి ప్రేమ. తొలి ప్రేమ. సో రీ రిలీజ్ చేశారు కదా అది. ఓకే, వెళ్ళారా రీ రిలీజ్కి? వెళ్ళాను కదా ఆల్రెడీ, ఇక్కడ థియేటర్. ఓకే, సో ఓవరాల్గా కళ్యాణ్ గారి గురించి వన్ వర్డ్లో చెప్పమంటే ఏం చెప్తారు? వన్ వర్డ్, ఈజ్ ద ఫస్ట్ హీరో అండ్ హీజ్ లైక్ ఎ ఫాదర్ ఫర్ మీ. సో అకీరా సినిమాలలోకి వస్తే బాగుంటుందా లేదంటే బాగోదా? వాళ్ళ కొడుకున్నాడు కదా, ఓజీలో ఉన్నాడు అంటున్నారు. వస్తే బాగానే ఉంటుంది కదా. ఓకే, చూసారు అకీరా? ఫాదర్ వస్తే సన్ కూడా వస్తాడు కదా ఆల్రెడీ. చూసారు అకీరా? చూసాం కదా. ఎలా ఉన్నాడు? బాగానే ఉంటాడు, బట్ మా అన్న కన్నా అంత ఎక్కువ కాదు కదా. అన్న ఇప్పుడు ఫస్టే కదండి. కళ్యాణ్ బాబు తర్వాతే అంటారు ఎవరైనా? అంత ఎవరైనా కళ్యాణ్ బాబు తర్వాతే. థ్యాంక్ యూ.